గాజులు లేని చేతికి రుచి ఎక్కువ. ఈ సామెత ఎవరు కనిపెట్టారో కానీ నిజంగా నిజమే. ఎందుకంటే మన హస్బెండ్స్ మనకి వంటలో కానీ, కిచెన్‌లో కానీ ఎప్పుడు హెల్ప్ చేయరు. కానీ ఏదైనా రెసిపీ మాత్రం వాళ్ళు చేస్తే ఇంకా మోస్ట్‌లీ సూపర్ హిట్టే. నాకు పన్నీర్ రైస్ క్రేవింగ్స్ అయితున్నాయి. సో, మా ఆయన నా కోసం చేయమంటే చేస్తున్నాడు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు అండ్ వెరీ ఈజీ కూడా. పన్నీర్‌ని అయితే క్యూబ్స్‌లా కట్ చేసుకొని ముందు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. మర్చిపోయానండి, ఈ గ్యాప్‌లో రైస్‌ని కడుక్కొని నీట్‌గా వాష్ చేసుకున్న రైస్‌లోకి కొద్దిగా ఆయిల్, మిరియాలు, ఉప్పు వేసి రైస్‌ని ఉడకడానికి పెట్టుకోవాలి. అండ్ ఈ లోపుగా మనం ఆయిల్ వేడి చేసుకొని అందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లిపాయలు, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అన్నిటినీ యుద్ధంలోకి దించేసేయాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా జీరా పొడి వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా లాస్ట్లో అయితే గరం మసాలా, కొద్దిగా మ్యాగీ మసాలా ఏంటా అనుకోవద్దు, అది వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇంకా ఫైనల్గా మన ఫ్లేవర్ల రారాజు కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని ఈ పోపునంతా రైస్లో కలిపేసుకోవడమే.